లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మన అందరికీ అత్యంత ముఖ్యమైనది, కానీ బహుశా మనం పెద్దగా పట్టించుకోనిది. అదేంటంటే మన మెదడు. అవును, ఖచ్చితంగా. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్వేతా అధాటియా గారి ఇంటర్వ్యూ ఆధారంగా సేకరించిన ఆ నోట్స్ అన్నీ నా ముందున్నాయి. ఈ రోజు మన ప్రధాన ఉద్దేశ్యం ఒక్కటే: రైట్. నిరంతరం ఆలోచించడం, అంటే ఈ ఓవర్ థింకింగ్, నిద్రలేమి లాంటి సమస్యల వలయంలో చిక్కుకోకుండా మన మెదడు సామర్థ్యాన్ని ఎలా అన్లాక్ చేయాలి అనేదే. అదే మన మిషన్ ఈరోజు. అవును. దీన్ని కొంచెం సింపుల్గా చూద్దాం. మనందరి దగ్గర ఒక ఖరీదైన ఫెరారీ కారుంది అనుకుందాం. అవును. అందులో ప్రపంచ స్థాయి ఫీచర్లన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఏ బటన్ నొక్కితే కార్ ఎలా వెళ్తుందో మనకు తెలియదు. పైగా ఆ ఫెరారీ కారును మనం ఒక పాత సైకిల్ను తొక్కినట్లుగా కేవలం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుపుతున్నాం. ఇది చాలా ఆప్ట్ ఎగ్జాంపుల్. ఫెరారీ కార్ అంటే మన మెదడుకు సంబంధించిన మాన్యువల్ బుక్ ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఫెరారీ కార్ అసలు సామర్థ్యం మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మనందరి మెదడులో దాదాపు 100 బిలియన్ల న్యూరాన్లుంటాయి. 100 బిలియన్లు? అవును. ఇది ఎంత పెద్ద నంబర్ అంటే, దీన్ని లెక్క పెట్టాలంటే ఒక మనిషికి పగలు రాత్రి తేడా లేకుండా లెక్కించినా 36 ఏళ్లు పడుతుంది. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇక దీని మెమరీ కెపాసిటీ అంటారా, అది సుమారు 2.5 పెటాబైట్లు. ఒక్క నిమిషం. 2.5 పెటాబైట్స్ అంటే మనం సాధారణంగా ఫోన్ కొనేటప్పుడు ఒక 128 గిగాబైట్లు లేదా 256 ఉంటే చాలు అనుకుంటాం కదా. అవును. ఒక పెటాబైట్ అంటే 1 మిలియన్ గిగాబైట్లు. వామ్మో! దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ తెలుసు కదా. తెలుసు. ఆ బిల్డింగ్ అంత ఎత్తులో నేల నుండి పైకప్పు వరకు మెమరీ డ్రైవ్స్ నిల్వ చేసినా కూడా మన మెదడు మెమరీ ఇంకా నిందిపోదు. అంతటి అద్భుతమైన నిర్మాణాన్ని మనం కేవలం రోజువారీ ఒత్తిడులు, చిరాకులు, నాకా మెసేజ్ ఎందుకు రాలేదు లాంటి చిన్న విషయాలకు వాడుకుంటున్నాం. అదే కదా అసలైన ట్రాజెడీ. దీన్ని విశాల దృక్పథంతో చూస్తే మన మెదడును అర్థం చేసుకోవడమంటే మన జీవితాన్ని అర్థం చేసుకోవడమే. నిజమే. అంతటి మెమరీ ఉన్న మెదడును పెట్టుకుని మనం పదే పదే పాత విషయాలనే ఎందుకు ఆలోచిస్తుంటామనిపిస్తుంది. అయితే ఇక్కడే నేను చదివిన వాటిలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. ఏంటది? మన మనస్సును కాన్షియస్ అలాగే సబ్ కాన్షియస్ అని 2 భాగాలుగా విభజిస్తారని అందులో ఉంది. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఒక్కసారి సింపుల్గా విడవర్చి చెప్తారా? ఇది మనం ముందుగా తెలుసుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్. మనం చేసే పనుల్లో, ఆలోచనల్లో 95% అవచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతుంటాయి. ఓకే. ఈ సబ్కాన్షియస్ అనేది మన పుట్టినప్పటి నుండి 5 ఏళ్ల వయసు వచ్చే లోపే ఎక్కువగా ప్రోగ్రాం చేయబడుతుంది. కేవలం 5 ఏళ్లలోపేనా? అవును. ఆ వయస్సులో పిల్లల మెదడు ఒక ఖాళీ స్లేట్ లాంటిది. చుట్టుపక్కల వాతావరణం, తల్లిదండ్రుల భావోద్వేగాలు, భయాలు, గొడవలు అన్నీ ఆ స్లేట్ మీద ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లాగా రికార్డ్ అయిపోతాయి. అంటే మనం ఇప్పుడు పెద్దయ్యాక భయపడుతున్నా, కోపపడుతున్నా అవన్నీ ఆ 5 ఏళ్ల వయసులో రికార్డైన క్యాసెట్ ప్లే అవడమేనా? మన కంట్రోల్లో ఏమీ ఉండదా? చాలా వరకు అంతే. మిగిలిన జీవితమంతా ఈ 95% సబ్కాన్షియస్ ఒక ఆటోపైలట్ మోడ్లో మనల్ని నడిపిస్తుంది. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు గేర్ మార్చడంలాగా? ఎగ్జాక్ట్లీ. మనం ఆలోచించాం, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మన భావోద్వేగాలు కూడా అంతే. ఇక మనకు మిగిలి ఉన్న ఏకైక ఆయుధం ఆ 5% కాన్షియస్ మనసు మాత్రమే. రైట్. మన సమస్యలన్నీ ఆ 95% ప్రోగ్రామింగ్లోనే ఉన్నాయి. పాత అలవాట్లను, భయాలను బ్రేక్ చేయాలంటే ఈ 5% ఉన్న అవేర్నెస్ను పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఆ 5% ఉపయోగించి లోపలున్న కోడ్ను మనం రీరైట్ చెయ్యాలి. ఖచ్చితంగా. ఇది వింటుంటే కొంచెం భయంగానూ ఆసక్తికరంగానూ ఉంది. సరే, ఇప్పుడు మన మెదడులోని భాగాలు అసలు ఈ భావోద్వేగాలను భౌతికంగా ఎలా ప్రాసెస్ చేస్తాయో చూద్దాం. మన నోట్స్లో లింబిక్ సిస్టమ్ అనే పదం పదే పదే కనిపించింది. అవును, లింబిక్ సిస్టమ్. ఇది అసలు ఎలా పనిచేస్తుంది? లింబిక్ సిస్టమ్ అనేది మన భావోద్వేగాలకు కేంద్రం. దీనిలో అమిగ్డాలా అనే ఒక చిన్న భాగం ఉంటుంది. ఈ అమిగ్డాలా ఒక వాచ్ డాగ్ లాగా, అంటే ఒక కాపలా కుక్కలాగా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. అంటే చిన్న అలికిడికి కూడా మురిగే కుక్కలాగానా? సరిగ్గా చెప్పారు. ఎక్కడ ఏచిన ముప్పొచ్చినా, ఎవరైనా మనల్ని విమర్శించినా లేదా బాస్ కోపంగా చూసినా వెంటనే ఈ అమిగ్డాలా అలర్ట్ అయిపోయి భయాన్ని సృష్టిస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు కదా, అదేనా? అదే. పోరాడు లేదా పారిపో. దీనికి లాజిక్ తెలీదు.
కానీ అదృష్టవశాత్తు దీనికి పైన ఒక బాస్ ఉంటాడు. అతనే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. మన మెదడుకు సీఈఓ లాంటిది. అవును, లాజిక్గా ఆలోచించడం, ఏ కుక్క ఊరుకో, అక్కడ ఏ ప్రమాదమూ లేదు అని అమిగ్డాలను కంట్రోల్ చేయడమంతా ఈ సీఈఓ పనే. ఓహో. ఎవరికైతే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలంగా ఉంటుందో వారు ఎలాంటి కష్ట సమయంలోనైనా చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. అందుకే కొందరు చిన్న విషయానికే విపరీతంగా రియాక్ట్ అవుతారు, మరి కొందరు కూల్గా ఉంటారు. ఆ సీఈఓ చేతిలో ఎంత కంట్రోల్ ఉంటే అంత మంచిదన్నమాట. అవును. కానీ ఇక్కడొక పెద్ద సమస్య ఉంది. అదే ఓవర్ థింకింగ్. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది కదా. రాత్రి పడుకునే ముందు పనికిరాని ఆలోచనలన్నీ వస్తాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అవును. దీనివల్ల మెదడులో భౌతికంగానే చాలా మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇది నిజంగా అంత ప్రమాదకరమా? నిజంగానే ఇది విన్నాక ఎవరికైనా భయం వేస్తుంది. అతిగా ఆలోచించేవారి మెదడులో ఎప్పుడూ బీటా వేవ్స్ చాలా వేగంగా ఉంటాయి. బీటా వేవ్స్ అంటే మెదడు ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉండటం. రిలాక్స్ అవ్వదా అసలు? రిలాక్స్ అయ్యే అవకాశమే ఉండదు. కాలక్రమేణా ఈ నిరంతర ఒత్తిడి వల్ల మెదడు సైజ్ భౌతికంగానే కుంచుకుపోవడం ప్రారంభమవుతుంది. బాబోయ్, మెదడు కుంచుకుపోతోందా? అవును. ఇక నిద్రలేమి గురించే ఒక భయంకరమైన వాస్తవం ఉంది. ఒక మనిషి వరుసగా 7 రోజులు సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలోని దాదాపు 900 జీన్స్ శాశ్వతంగా డిలీట్ అయిపోతాయట. ఆగండి. 900 జీన్స్ శాశ్వతంగా డిలీట్ అవడమా? ఇవేంటి, మన ఫోన్లో డిలీట్ చేసిన ఫోటోలు కాదు కదా మళ్ళీ రికవర్ చేసుకోవడానికి? శాశ్వతంగా పోవడమేంటి? అసలెలాంటి జీన్స్ ఇవి? అదే ఇక్కడ అసలైన ప్రమాదం. డిలీట్ అయిపోయిన జీన్స్లో చాలా వరకు మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినవి ఉంటాయి. ఓహో. అలాగే ఒత్తిడిని తట్టుకునే శక్తికి సంబంధించినవి కూడా. అంటే అవి మళ్ళీ ఎప్పటికీ వెనక్కి రావు. మన శరీరం రోగాలతో పోరాడే శక్తిని కోల్పోతుంది. అంటే నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. కాదు, పగలంతా జరిగిన డ్యామేజ్ని మెదడు తన్ను తాను క్లీన్ చేసుకునే, రిపేర్ చేసుకునే అత్యంత కీలకమైన సమయం నిద్ర. ఆ సమయం ఇవ్వనప్పుడు మొత్తం సిస్టమ్ పాడైపోతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. మరి ఈ అతిగా ఆలోచించే మహమ్మారికి పరిష్కారమేంటి? మనం చదివిన వాటిల్లో కొన్ని అద్భుతమైన హ్యాక్స్ ఉన్నాయి కదా. అవును, చాలా ఉన్నాయి. అందులో మొదటిది పార్కిన్సన్స్లా. ఇది నాకు బాగా నచ్చింది. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడానికి మనం ఎంత సమయం ఇస్తే మెదడు దాన్ని అంతసేపు సాగదీస్తుందట కదా. ఖచ్చితంగా. అందుకే ఈ సమస్య గురించి నేను ఈ సాయంత్రం 1 గంట మాత్రమే ఆలోచిస్తాను అని మనకు మనం ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. అలాగే కథార్సిస్ అంటే భావోద్వేగాలను బయటపెట్టడం. ఏడవడం అనేది బలహీనత కాదని, అది ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతి అని డాక్టర్ శ్వేత చెప్పారు. అవును. ఇంకొకటి హ్యూమర్. టెన్షన్ వాతావరణంలో ఒక చిన్న జోక్ వేసినా మెదడులోని ఆ సర్క్యూట్ బ్రేక్ అయిపోయి అందరూ కూలవుతారు. రైట్. అయితే ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. మెదడును శాశ్వతంగా కంట్రోల్ చేయడానికి మన చేతుల్లో ఉన్న ఏకైక రిమోట్ కంట్రోల్ మన శ్వాస. అవును, మనం కావాలనుకుంటే గుండె చప్పుడును ఆపలేము, జీర్ణక్రియను ఆపలేము, కానీ శ్వాసను మాత్రం నియంత్రించగలము. ఆటోమేటిక్గా జరిగే శరీర క్రియలలో మనం యాక్సెస్ చేయగలిగే ఏకైక డోర్ శ్వాస. ఇది చాలా ఇంట్రెస్టింగ్. నిమిషానికి సుమారు 5.5 సార్లు నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మెదడుకు అంతా సురక్షితంగా ఉంది, శాంతించు అనే సిగ్నల్ పంపుతాము. అప్పుడు ఆటోమేటిక్గా బీటా వేవ్స్ తగ్గిపోయి ఆ వాచ్డాగ్ అమిగ్డలా శాంతిస్తుంది. అద్భుతం. శ్వాసను ఒక రిమోట్ కంట్రోల్లా వాడటం నిజంగా చాలా ప్రాక్టికల్. అలాగే స్వరయోగ గురించి మన నోట్స్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అవును, స్వరయోగ. ప్రతి గంటన్నరకు మనం గాలి పీల్చే ముక్కురంధ్రం ఆటోమేటిక్గా మారుతుందట కదా. అవును, మారుతుంది. కుడివైపు ముక్కు ద్వారా శ్వాస ఆడుతున్నప్పుడు శరీరం యాక్టివ్గా ఉండి జీర్ణక్రియ చురుగ్గా ఉంటుందట. అదే ఎడమవైపు శ్వాస ఆడుతున్నప్పుడు శరీరం పారాసింపథెటిక్ మోడ్లో ఉంటుందని చదివాను. అసలీ పారాసింపథెటిక్ మోడ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన నర్వస్ సిస్టమ్ను రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి తీసుకెళ్లడం. అంటే శరీరాన్ని, మెదడును కూల్ డౌన్ చేయడమన్నమాట. ఓకే. ఎడమవైపు ముక్కు నుండి శ్వాస ఆడుతున్నప్పుడు శరీరం తనను తాను రిలాక్స్ చేసుకుంటుంది. మనం ఏ పని చేస్తున్నామో దానికి తగ్గట్టుగా శ్వాస ఆడుతుందో లేదో గమనించుకోవడం ఒక గొప్ప టెక్నిక్. ఇక శ్వాసతో పాటు మెదడును చురుకుగా ఉంచే ఫిజికల్ హ్యాక్స్ కూడా ఉన్నాయి. వీటినే న్యూరోబిక్స్ అంటారు కదా. అవును, శరీరానికి ఏరోబిక్స్ ఎలాగో మెదడుకు న్యూరోబిక్స్ అలాగా. ఉదాహరణకు
రోజూ కుడి చేత్తో బ్రష్ చేసుకుంటే అప్పుడప్పుడు ఎడమ చేత్తో చేసుకోవడం లాంటివి? ఖచ్చితంగా ఫోన్ను అలవాటు లేని చేత్తో వాడటం. ఇలా చేయడం వల్ల మెదడు గందరగోళానికి గురై కొత్త నాడీ కనెక్షన్లను ఏర్పరచుకుంటుంది. దీనివల్ల మెదడు షార్ప్ అవుతుంది. అలాగే హ్యాండ్ గ్రిప్ స్ట్రెంగ్త్ అంటే చేతి పట్టు ఎంత బలంగా ఉంటే మెదడు అంత చురుకుగా పనిచేస్తుందని కూడా నిరూపించబడింది కదా. అవునా? అందుకే పురాకాలంలో పనులన్నీ చేతుల్తో బలంగా పట్టుకుని చేసేవారు. బహుశా వాళ్ల మెదడు అంత చురుగ్గా ఉండటానికి అదొక కారణమయ్యుంటుంది. ఖచ్చితంగా అయ్యుంటుంది. ఈ ఏకాగ్రతను పెంచడానికి చేతి వేళ్లతో చేసే టెక్నికేదో ఉంది కదా, దాని గురించి వివరిస్తారా? తప్పకుండా. దాన్ని హాకినీ ముద్ర అంటారు. ఇది చాలా సింపుల్గా ఉన్నా మెదడుపై దీని ప్రభావం చాలా ఎక్కువ. 2 చేతుల వేళ్ల అంచులను ఒకదానికొకటి ఆంచి సున్నితంగా నొక్కాలి. అంటే ఒక చిన్న గ్లోబ్ పట్టుకున్నట్లుగా. ఎగ్జాక్ట్లీ. ఇలా చేయడం ద్వారా మెదడులోని ఎడమ కుడి అర్ధభాగాలు బ్యాలెన్స్ అవుతాయి. ఏకాగ్రత లేనప్పుడు ఇది చేస్తే మెదడులోని సర్క్యూట్స్ కనెక్ట్ అయి అన్ని వెంటనే గుర్తొస్తాయి. సూపర్! ఇవన్నీ రోజువారీ చిన్న టెక్నిక్స్, కానీ జీవితాన్నే మార్చేసే ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ గురించి కూడా చర్చించారు కదా, అదే మూవర్స్ ఫార్ములా. అవును, MOVER. ఇది అలవాట్లను మార్చుకోవడానికి ఒక అద్భుతమైన బ్లూప్రింట్. దీన్ని విడమలిచి చూద్దాం. ఎం అంటే మెడిటేషన్, అంటే ధ్యానం. రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మెదడుకు విశ్రాంతినివ్వడం. రైట్. ఓ అంటే ఆక్సిజనేషన్, సరైన శ్వాస పీల్చుకోవడం. మనమిందాక మాట్లాడుకున్నట్లు వి అంటే విజువలైజేషన్. మనం సాధించాలనుకున్న దాని గురించి మెదడులో స్పష్టంగా ఒక సినిమాలాగా ఊహించడం. ఖచ్చితంగా. ఈ అంటే ఎక్సర్సైజ్, అంటే వ్యాయామం. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆర్ అంటే రీడింగ్. రోజూ ఏదైనా కొత్త విషయాన్ని చదవడం. ఇక చివరగా ఎస్ అంటే స్క్రైబింగ్, లేదా జర్నలింగ్. ముఖ్యంగా రాయడమనేది చాలా శక్తివంతమైన సాధనం. ఇందులో రెడ్ జర్నల్, అలాగే గ్రీన్ జర్నల్ అనే 2 విధానాలున్నాయి. ఆ రెడ్ అండ్ గ్రీన్ జర్నలింగ్ కాన్సెప్ట్ నాకు భలే నచ్చింది. అవును, కోపం, బాధ లాంటి నెగటివ్ భావోద్వేగాలున్నప్పుడు వాటిని రెడ్ జర్నల్లో రాసి పక్కన పడేయాలి, లేదా చించేయాలి. మళ్లీ చదవకూడదు. ఇక గ్రీన్ జర్నల్ అనేది మన లక్ష్యాలను రికార్డ్ చేయడానికి వాడాలి. కోపాన్ని లోపల దాచుకుని ఓవర్థింక్ చేయడం కంటే ఇలా రాసి విసిరేయడం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. సరే, ఇవన్నీ చెయ్యాలంటే మెదడుకు చాలా ఎనర్జీ కావాలి. ఆ ఫ్యూల్ ఎలా ఉండాలి? దీనికోసం బ్రెయిన్ డయట్ అని ఒకటుంది కదా. అవును, BRAIN డైట్. ఇది మెదడుకు కావలసిన సరైన ఇంధనం. బి అంటే బెర్రీస్, ఉసిరికాయ లాంటివి. బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆర్ అంటే రిచ్ యాక్టివ్ ఫ్యాట్స్. ఇందులో ఒమేగా 3 ఉంటాయి. మెదడు 60% కొవ్వుతోనే ఉంటుంది కాబట్టి ఇది చాలా అవసరం. కరెక్ట్. ఏ అంటే యాక్టివ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసినవి కాకుండా సహజమైన ఆహారం. ఐ అంటే ఐరన్, రక్త ప్రసరణకు బీట్రూట్, బెల్లం లాంటివి. ఇక ఎన్ అంటే నట్స్, బాదం, వాల్నట్స్ లాంటివి. మెదడుకు అమృతం. వాల్నట్ చూడటానికి అచ్చం మెదడు ఆకారంలోనే ఉండటం ఆసక్తికరమైన విషయం. నిజమే. అయితే ఆహారం గురించి బాగానే ఉంది కానీ ఇంటర్వ్యూలో ఒక పాయింట్ దగ్గర నేను ఆగిపోయాను. నీటికి కూడా జ్ఞాపకశక్తి ఉంటుంది అని జలప్రయోగాలు అని చెప్పారు. అవును, వాటర్ ఎక్స్పెరిమెంట్స్. కొంచెం ఆగండి, ఇది వినడానికి కొంచెం మ్యాజిక్ లాగా లేకపోతే సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోంది. ఒక బొమ్మను చూసి నీటి అణువులు మారడం ఏంటి, ఇది నిజమేనా? అలా అనిపించడంలో తప్పులేదు. కానీ డాక్టర్ మసారు ఇమోటో చేసిన ప్రయోగాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. నీటికి గ్రహణ శక్తి ఉంటుంది. అంటే ఎలా? ఒక గ్లాసు నీటి కింద నంబర్ 4 చిత్రాన్ని, మరొక గ్లాసు కింద నెమలి చిత్రాన్ని ఉంచి ఫ్రీజ్ చేసి మైక్రోస్కోప్ కింద చూశారు. అప్పుడు ఆ నీటి స్ఫటికాలు ఆయా చిత్రాల ఆకారాన్ని సంతరించుకున్నాయి. వాట్? నిజంగానా? అవును, దీన్ని స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు. నీరు మనమిచ్చే వైబ్రేషన్స్ని, ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకుంటుంది. మన నీరు త్రాగే ముందు సానుకూల పదాలు లేదా అఫర్మేషన్స్ చెప్పుకుంటే ఆ నీటి అణువుల నిర్మాణం మారిపోయి మన శరీరంలో అద్భుతాలు చేస్తుంది. అంటే మన శరీరం 70% నీటితోనే నిండి ఉందని మర్చిపోకూడదు మనం. ఖచ్చితంగా, అదే అసలు పాయింట్. వావ్! నీటికి కూడా మనమిచ్చే భావోద్వేగాలను గ్రహించే శక్తి ఉందంటే మన సొంత శరీరానికి మనమిచ్చే కమాండ్స్ ఎంత పవర్ఫుల్ అవుతాయో కదా. ఇక్కడే మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకోవాలి. అవును, సంకల్ప సిద్ధి. మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ పనిచేయాలట. ఆ 3 మూలలు ఏంటంటే మన పదాలు,
మన ఆలోచనలు మరియు మన భావోద్వేగాలు ఈ మూడు ఒకే సింక్లో ఉండాలి. రైట్. మనం ఒకటి ఆలోచించి మరొకటి మాట్లాడుతూ ఇంకేదో ఫీలవుతుంటే మేనిఫెస్టేషన్ జరగదు. అంతేకాదు, అఫర్మేషన్స్ చెప్పుకునే విధానం కూడా ముఖ్యం. భవిష్యత్తులో సంతోషంగా ఉంటాను అని కాకుండా నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను అని వర్తమాన కాలంలోనే ఫీలవ్వాలి. దీనికి క్వాంటం ఫిజిక్స్కి ముడిపడి ఉంది కదా? అవును. ఒక్క నిమిషం, ఇక్కడ క్వాంటం ఫిజిక్స్ ఎక్కడ్నుంచొచ్చింది? మెదడుకు క్వాంటం ఫీల్డ్కు ఉన్న సంబంధమేంటి? నాకైతే ఏమీ అర్థం కాలేదు. సింపుల్గా చెప్పాలంటే క్వాంటం ఫీల్డ్లో గతం భవిష్యత్తు అనేవి ఉండవు. అక్కడంతా ప్రస్తుతమే. టైం అనేది కేవలం మన మెదడు సృష్టించుకున్న ఒక భ్రమ. ఓకే. మనం భవిష్యత్తులో సాధిస్తాను అన్నప్పుడు మెదడు దాన్ని ఎప్పటికో పోస్ట్పోన్ చేస్తోంది. కానీ నేను ఇప్పుడు సాధించాను అని ఫీలైనప్పుడు మెదడు దాన్ని నిజమని నమ్మి ఇప్పుడే డోపమైన్, సెరోటోనిన్ విడుదల చేస్తుంది. ఆ ఎనర్జీ క్వాంటం ఫీల్డ్తో మ్యాచ్ అయ్యి పరిస్థితులను అనుకూలంగా మారుస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది అందరూ ప్రాక్టీస్ చేయాల్సిన టెక్నిక్. మనం మెదడును మనం ఎలా ఫూల్ చేయవచ్చో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్ పునాది దశలో, అంటే తల్లి కడుపులో ఉన్నప్పట్నుండే మొదలవుతుందని చదివాను. అవును, ఇది చాలా సెన్సిటివ్ ఫేజ్. గర్భిణీ స్త్రీ యొక్క మానసిక స్థితి బిడ్డ మెదడుపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో సెకండుకు ఏకంగా 2.5 లక్షల బ్రెయిన్ సెల్స్ తయారవుతాయట. సెకండుకు 2.5 లక్షలు. ఆలోచించండి. ఆ సమయంలో తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ తెలివిగా పుడుతుంది. గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలీసా పఠించినప్పుడు బాక్స్ బ్రీదింగ్, అంటే 4 సెకండ్లు గాలి పీల్చడం, ఆపడం, వదలడం ఆటోమేటిక్గా జరిగి మెదడులో ఆల్ఫాగామా వేవ్స్ పెరుగుతాయని కూడా తెలుస్తోంది. అవును, పురాతన మంత్రాల వెనుకున్న లాజిక్ ఈ బ్రీదింగ్ ప్యాటర్న్ మరియు సౌండ్ ఫ్రీక్వెన్సీనే. దీనికి కొనసాగింపుగా ఇంకో విషయం కూడా గమనించాలి మనం. ప్లెజర్ మరియు బ్లిస్ మధ్య ఉన్న తేడా. ప్లెజర్ అంటే తాత్కాలిక సంతోషం కదా? అవును, ఈ రోజుల్లో అందరూ ప్లెజర్ వెనుక పరిగెడుతున్నారు. సోషల్ మీడియా, జంక్ ఫుడ్, వ్యసనాలు ఇవన్నీ ఒక డోపమైన్ కిక్ ఇస్తాయి, కాని వెంటనే పడిపోతాయి. అంటే ఆ తాత్కాలిక ప్లెజర్ ఒక మత్తులాంటిది. డ్రగ్స్లాగా ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ పోవాలి మనం. ఖచ్చితంగా. మరి ఈ సైకిల్ నుండి బయటపడి బ్లిస్ స్టేట్కి చేరుకోవడమే నిజమైన లక్ష్యం. ఈ స్టేట్లో ఉన్నప్పుడు మెదురులో గామా వేవ్స్ స్థిరంగా ఉంటాయి. బయట పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా లోటలి ప్రశాంతత చెక్కుచెదలదు. దీన్ని చేరుకోవడానికి ధ్యానమే కదా మార్గం? అవును, ఇదొక్క రోజులో జరగదు, కానీ రోజూ చేసే చిన్న శ్వాస వ్యాయామాలు, ఎఫర్మేషన్స్ వల్ల బ్రెయిన్ సర్క్యూట్ మారిపోయి ఆ గామా స్టేట్ని చేరుకుంటుంది. ఎంత గొప్ప విషయాలను మాట్లాడుకున్నాం మనం. ఈరోజు మనం చర్చించినవి ఆ 100 బిలియన్ న్యూరాన్ల దగ్గర్నుండి శ్వాసను ఒక రిమోట్ కంట్రోల్లాగా వాడటం, పార్కిన్సన్స్లా స్వరయోగా, న్యూరోబిక్స్, బ్రెయిన్ డైట్, మేనిఫెస్టేషన్ అన్నీ మనకు ఒకటే చెబుతున్నాయి. అవును, మన మెదడును రీవైర్ చేసుకునే అపారమైన శక్తి మన చేతుల్లోనే ఉంది. దీన్ని కేవలం వినడంతో ఆపేయకుండా రోజుకు కనీసం ఒక 20 నిమిషాలు కేటాయించి ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యం. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విలువ. మనం నేర్చుకున్న ఈ టెక్నిక్స్ ఆటోపైలట్ మోడ్లో ఉన్న ఆ 95% సబ్కాన్షియస్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా సాయపడతాయి. అప్పుడే జీవితం మన చేతుల్లో ఉంటుంది. నిజంగా ఈ విషయాలు కొత్త ఆశను కల్పిస్తున్నాయి. సరే, ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఈరోజే, ఇప్పుడే మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం, లేదా మనం మార్చుకునే ఒక చిన్న పదం మన మెదడు భౌతిక రూపాన్ని మారుస్తుందంటే రేపటి మన జీవితాన్ని మనం ఎంత అపస్మారక స్థితిలో ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో కదా? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. మన తదుపరి ఆలోచన ఒక సరికొత్త వాస్తవానికి పునాది ఎందుకు కాకూడదు? డాక్టర్ శ్వేతగారు మెదడు సామర్థ్యాన్ని పెంచడానికి మరియు మెదడును రీవైర్ చేయడానికి పలు శాస్త్రీయమైన రోజువారీ పద్ధతులను సూచించారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. 1. ఉదయం దినచర్య, మార్నింగ్ రూటీన్. మొదటిది సూర్యరశ్మి. ఉదయం నిద్రలేవగానే కనీసం 5 నిమిషాల పాటు సహజమైన సూర్యరశ్మిలో గడపాలి. ఇది మన సర్కేడియన్ రిథంను సమతుల్యంగా ఉంచుతుంది, అంటే మన శరీర గడియారాన్ని సరిచేస్తుంది. 2. ఫోన్కు దూరంగా ఉండడం. నిద్రలేచిన తర్వాత మొదటి 60 నుండి 90 నిమిషాల వరకు ఫోన్ చూడకూడదు. ఇది మన డోపమైన్ రివార్డ్ సిస్టమ్ను నియంత్రిస్తుంది మరియు రోజంతా ఏకాగ్రతను పెంచుతుంది. 3. విజువలైజేషన్. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈరోజు ఎలా ఉండబోతోందో ఊహించుకోండి. సానుకూలమైన అఫర్మేషన్స్ చెప్పుకోండి.
నేను ఫోకస్గా ఉన్నాను. నేను విజయం సాధిస్తాను. 2. రాత్రి దినచర్య నైట్ రూటీన్. నిద్రపోయే ముందు మన మెదడులో తీటా బ్రెయిన్ వేవ్స్ యాక్టివ్గా ఉంటాయి. ఆ సమయంలో కనీసం 3 విషయాలకు కృతజ్ఞత తెలియజేయాలి. దీంతో మన అవచేతన మనసు సానుకూలంగా మారుతుంది. తర్వాత ఒక చిన్న స్వీయ సమీక్ష. ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన విషయాలను ఒక్కసారి మనసులో రివ్యూ చేసుకోండి. అలాగే 5 నుండి 10 నిమిషాల పాటు ధ్యానం లేదా లోతైన శ్వాస సాధన చెయ్యండి. 3. శ్వాస పద్ధతులు. డాక్టర్ శ్వేత చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్వాస అనేది మెదడును నియంత్రించే వారధి. అనలోమ్ విలోమ్ మెదడులోని 2 భాగాలను సమతుల్యం చేస్తుంది. ఉజ్జయ్ శ్వాస నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే స్వరయోగ కుడి ఎడమనాసికా రంధ్రాల ద్వారా శ్వాస ప్రవాహాన్ని గమనించటం ద్వారా మన చైతన్యం పెరుగుతుంది. 4. మెదడును చురుకుగా ఉంచే వ్యాయామాలు క్రాస్ లాటరల్ ఎక్సర్సైజులు. వ్యతిరేక చేతితో కాలిని తాకటం లేదా సూపర్ బ్రెయిన్ యోగా చెయ్యటం. ఇవి 2 మెదడు వైపుల సమన్వయాన్ని పెంచుతాయి. సంక్లిష్ట నడక కూడా చాలా ఉపయోగకరం. వేగంగా నడవండి. అచానక నెమ్మదించండి. శ్వాసపై దృష్టి పెట్టండి. విజువలైజ్ చెయ్యండి. ఇవి మెదడును కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. అలాగే న్యూరోబిక్స్. ఎప్పుడూ కుడిచేతికి వేసుకునే వాచ్ను ఒకరోజు ఎడమ చేతికి మార్చండి. చిన్న మార్పులు మెదడుకు పెద్ద సవాలవుతాయి. 5. జర్నలింగ్. రాత్రి సమయంలో ప్రతికూల ఆలోచనలను బయటకు పంపటానికి ఒక రెడ్ జర్నల్ రాయండి. మరియు లక్ష్యాలు, కలలు, సానుకూల భావాలకు ఒక గ్రీన్ జర్నల్ ఉపయోగించండి. ఇది మెదడుకు క్లారిటీ ఇస్తుంది. 6. హ్యాకినీ ముద్ర. 2 చేతుల వేళ్ల చిట్కాలను ఒకదానికొకటి తాకించి ఉంచండి. ఈ హ్యాకినీ ముద్ర ద్వారా మెదడులోని వివిధ భాగాలు ఉత్తేజితమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. 7. మూవర్స్ ఫార్ములా. మొత్తం ప్రక్రియను గుర్తుంచుకోవటానికి ఒక సులభమైన ఫార్ములా. మూవర్స్. M అంటే మెడిటేషన్, O అంటే ఆక్సిజనేషన్, V అంటే ఆక్సిజనేషన్, V అంటే విజువలైజేషన్, E అంటే ఎక్సర్సైజ్, R అంటే రీడింగ్, S అంటే స్క్రైబింగ్. రోజుకు కొద్దిసేపైనా ఈ 6 అలవాట్లు పాటిస్తే ఆలోచించండి. మనం మళ్ళీ కలుద్దాం.